ఒక్కసారి ఆలోచించండి, మన జీవితంలో ఎదురయ్యే అతిపెద్ద సవాలే మనకు దొరికే గొప్ప అవకాశమైతే ఎలా ఉంటుంది? వినడానికి కొంచెం వింతగా ఉంది గదా, కానీ ఈరోజు మనం తెలుసుకోబోయేది సరిగ్గా ఇదే. సవాళ్లను అవకాశాలుగా ఎలా మార్చుకోవాలి అంటే, మనం సమస్యలను చూసే దృష్టిని మార్చుకుంటే చాలు, ఫలితాలు అవే మారిపోతాయి. అదెలాగో చూద్దాం. అవును, ఈ ప్రశ్న గురించి ఒక్క క్షణం ఆలోచిద్దాం. సాధారణంగా ఏంటి, మనకు సమస్యలు రాగానే వాటిని అడ్డంకులుగా చూస్తాం, అంతే కదా? కాని వాటిని మన ఎదుగుదలకు మెట్లుగా చూస్తే ఎలా ఉంటుంది? సరిగ్గా ఈ ఆలోచనే ఈరోజు మన విశ్లేషణకు పునాది అన్నమాట. సరే, దీనికోసం మనం ఒక ఉదాహరణ చూద్దాం. ఇదొక కుటుంబంలో జరిగిన సంఘటన. ఒక రకంగా చెప్పాలంటే ఒక సంక్షోభం. కాని అది చివరికి ఒక విలువైన పాఠంగా ఎలా మారిందో చూడండి. ఒక తండ్రి, అతని 14 ఏళ్ల కూతురు, వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఈ చిన్న సంఘటన మన ఆలోచనా విధానాన్ని మార్చుకోవటం ఎంత పవర్ఫుల్ అని మనకు చూపిస్తోంది. సమయం గడిచిపోతుంది. ఆ తండ్రిలో టెన్షన్ పెరిగిపోతుంది. రాత్రి 10 గంటలకొస్తానన్న కూతురు ఇంకా రాలేదు. టైం 11 దాటింది. 11:30 అయింది. ఇక అతను మనసులో భయం, కోపం రెండూ మొదలయ్యాయి. ఎవరికైనా అంతే కదా. ఇక లాభం లేదనుకుని ఆమె కోసం వెతుకుతూ బయటకు వెళ్లాడు. ఆ సమయంలో అతనిలో ఆందోళన ఏ రేంజ్లో ఉంటుందో ఊహించుకోండి. ఇక అలా వెతికి వెతికి చివరికి కూతురు ఇంట్లోనే కనిపించింది. కాని అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. అతని మెదడు మొత్తం నెగటివ్ ఆలోచనలతో నిండిపోయింది. అసలు మన్ను గౌరవించడం లేదు, నేను చెప్పిన మాటకు విలువే లేదు, ఇలా రకరకాల ఆలోచనలు. నిజానికి ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది ఇలాగే ఆలోచిస్తారు. ఇది చాలా సహజం. అయితే సరిగ్గా ఆ నిరాశ, కోపం, ఆ క్షణంలోనే అతనొక పవర్ఫుల్ ప్రశ్నను తనను తాను వేసుకున్నాడు. అంతే, ఆ ఒక్క ప్రశ్న అతని ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేసింది. కోపంతో అరిచే బదులు ఈ సమస్యను ఎలా పరిష్కరించాలి అనేవైపు అతని మైండ్ టర్న్ అయ్యింది. ఆ ప్రశ్న ఏంటంటే, నేను ఈ పరిస్థితిని ఎలా వాడుకోగలను? చూడండి, ఎంత సింపుల్ ప్రశ్న, కాని ఎంత మార్పు తెచ్చిందో! ఈ ప్రశ్న వేసుకోగానే కూతుర్ని శిక్షించాలన్న ఆలోచన పోయి, ఆమెతో సంబంధాన్ని ఇంకా బలంగా మార్చుకోడానికి ఇదొక అవకాశం కదా అనిపించింది. ఆమె ఎప్పుడూ నిజాయితీగా ఉండేది కదా అని గుర్తుచేసుకున్నాడు. ఇప్పుడు పోయిన నమ్మకాన్ని మళ్లీ నిలబెట్టుకోవడానికి దీన్నొక అవకాశంగా చూశాడు. ఫలితమేంటో తెలుసా? ఆ రాత్రి వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ వాళ్ల బంధాన్ని ఇంకా బలపరిచింది. అంటే ఒక క్లిష్టమైన పరిస్థితిని కేవలం చూసే కోణాన్ని మార్చడం వల్ల ఒక నెగటివ్ సంఘటనను ఒక పాజిటివ్ ఫలితంగా మార్చగలిగాడు. అందుకే అంటారు, కొన్నిసార్లు మన జీవితంలో వచ్చే అతి పెద్ద సమస్యలే మనకు దొరికే గొప్ప బహుమతులు. సరే, ఇది ఓకే. మరి మనకి కొన్నిసార్లు క్రియేటివిటీ మొత్తం ఆగిపోయినట్టు అనిపిస్తుంది గదా. కొత్త ఆలోచనలే రావు, ఏం చేయాలో తోచదు. అలాంటి పరిస్థితిలో ఏం చెయ్యాలి? ఇప్పుడు మనం బ్రెయిన్ స్టార్మింగ్ గురించి మాట్లాడుకుందాం, కానీ ఒక కొత్త కోణంలో. అంటే ఒంటరిగా మన బ్రెయిన్కి పదును ఎలా పెట్టాదో తెలుసుకుందాం. దీన్ని సెల్ఫ్ స్టార్మింగ్ అంటారు. పేర్లోనే ఉంది గదా, మనకు మనమే చేసుకునే బ్రెయిన్ స్టార్మింగ్ అన్నమాట. ఇక్కడ రూల్స్ ఏమీ లేవు. మన ఆలోచనలపై ఎలాంటి జడ్జ్మెంట్స్, లిమిట్స్ పెట్టుకోకూడదు. ఫ్రీగా ఆలోచించాలి. మన గోల్ ఒక్కటే, వీలైనన్ని ఎక్కువ ఐడియాలను బయటకు తీసుకురావడం. దీనికి చాలా సింపుల్ టెక్నిక్ ఉంది. దాని పేరే 20 జాబితా పద్ధతి. ఏం చెయ్యాలంటే, ఒక పేపర్ తీసుకుని మన సమస్య లేదా లక్ష్యమేంటో పైన రాయాలి. కింద 1 నుంచి 20 వరకు నంబర్లు వేయాలి. అంతే. ఇప్పుడు దానికి 20 పరిష్కారాలు రాయాలి. ఆ ఆలోచనలు ఎంత పిచ్చిగా ఉన్నా పర్లేదు. ఇక్కడ మంచి ఆలోచనలు వెతకడం ముఖ్యం కాదు, ఆ 20 గడులను ఫిల్ చేయడమే మన టార్గెట్. ఇలా చేయడం వల్ల మన మెదడులో క్రియేటివిటీకి గేట్లు తెరుచుకుంటాయి. ఈ చిన్న అలవాటు ఎంత పవర్ఫుల్ అంటే, ఒక్కసారి ఊదించండి. ప్రతిరోజూ ఇలా కేవలం 20 ఐడియాలు రాస్తే వారానికి ఏకంగా 100 కొత్త ఐడియాలొస్తాయి. వాటన్నిటినీ మనం వాడకపోవచ్చు, నిజమే. కానీ ఆ 100లోంచి 1-2 అద్భుతమైన ఆలోచనలు దొరికితే చాలు కదా. సరే, మనందరిలో కొన్ని బలహీనతలుంటాయి. ఇది ఇంతే, దీన్ని మార్చలేమో అని మనం ఫిక్స్ అయిపోతాం కదా. మరి అలాంటి ఒక లక్షణాన్ని కూడా ఒక కండరానికి ట్రైనింగ్ ఇచ్చినట్టుగా ఎలా మార్చుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. రచయిత ఏమంటారంటే, నా గొంతు ఒకప్పుడు చాలా బలహీనంగా, చప్పగా ఉండేది అని. మనలో చాలామంది కూడా అంతే కదా. మనకున్న కొన్ని లక్షణాలను మార్చలేమని, అవి మనతో పాటే పుట్టాయని అనుకుంటాం. కాని ఆయన మాత్రం దీన్నే ఒక సవాలుగా తీసుకున్నారు. ఆయనకు స్ఫూర్తి ఎక్కడ్నుంచొచ్చిందో తెలుసా? రిచర్డ్ బర్టన్,
టోనీ ర్యాండాల్ ఇలాంటి గొప్ప నటుల నుంచి. వాళ్ళు తమ గొంతును ఒక ఇన్స్ట్రుమెంట్లాగా చూసుకునేవారు, దానికి రోజూ ట్రైనింగ్ ఇచ్చేవారు. ఇది తెలిసాక రచయిత కూడా ఒక విషయం అర్థమైంది. అదేంటంటే తన గొంతును కూడా మెరుగుపరుచుకోవచ్చు అని. మరి పరిష్కారమేంటి? ఆశ్చర్యంగా చాలా సింపుల్. ఆయన తన కారునే ఒక ప్రైవేట్ ప్రాక్టీస్ స్టూడియోగా మార్చుకున్నారు. రోజూ కారులో వెళ్తున్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు ఇష్టమైన పాటలను గట్టిగా మనస్ఫూర్తిగా పాడటం మొదలుపెట్టారు. అంతే. అలా చేయడం వల్ల అతని వోకల్ కార్డ్స్ బలపడ్డాయి. దీనివల్ల ఇంకో బోనస్ బెనిఫిట్ కూడా ఉంది. విలియమ్స్ జేమ్స్ చెప్పినట్టు, మనం సంతోషంగా ఉన్నందువల్ల మనం పాడతాం కాబట్టి సంతోషంగా ఉంటాం. అంటే పాడటం వల్ల మన మూడ్ కూడా ఆటోమేటిక్గా బాగుపడుతుంది. ఇదొక పాజిటివ్ సైకిల్ అన్నమాట. గొంతు బాగుపడుతుంది, మూడ్ కూడా బాగుంటుంది. సరే, ఇప్పటిదాకా మనం 3 అద్భుతమైన టెక్నిక్స్ నేర్చుకున్నాం. వీటన్నిటినీ ఒకసారి క్లుప్తంగా గుర్తు చేసుకుందాం. ఇవి మన సమస్యలను అవకాశాలుగా మార్చుకోటానికి మన చేతిలో ఉన్న కొత్త పనిముట్లు అనుకోవచ్చు. చూడండి, ఏదైనా వ్యక్తిగత సంక్షోభం వచ్చినప్పుడు అయ్యో ఇది పెద్ద విపత్తు అని అనుకోవద్దు. దాని బదులు నేను దీన్ని ఎలా వాడుకోగలను అని ప్రశ్నించుకోవాలి. అలాగే క్రియేటివిటీ బ్లాక్ అయినప్పుడు నాకు మంచి ఐడియాలు రావు అని బాధపడకుండా సింపుల్గా 20 జాబితా టెక్నిక్ వాడాలి. ఇక ఏదైనా వ్యక్తిగత బలహీనత ఉంటే నా తత్వం ఇంతే అని వదిలేయకుండా దాన్ని కూడా ట్రైనింగ్ ఇవ్వగల ఒక కండరంలా చూడాలి. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఈరోజు మనం ఏ సమస్యను రీఫ్రేమ్ చెయ్యబోతున్నాం? మన జీవితంలోని ఏదైనా ఒక సవాల్ గురించి ఆలోచిద్దాం. దాన్ని ఒక అవకాశంగా మార్చడానికి ఈ టెక్నిక్స్ వాడితే ఎలా ఉంటుంది? ఒక్క విషయం గుర్తుంచుకోండి, సమస్యను మనం చూసే విధానం మారితే సమస్య మారిపోతుంది. అదే పరిష్కారం వైపు మనం వేసే మొదటి అడుగు.